హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ డ్రగ్ డే అండి. సో మనకి వరల్డ్ డ్రగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి తెలుగులో చెప్పాలి అంటే మాదక ద్రవ్యాలు అని చెప్పేసి అంటామండి. లైక్ గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, ఇలాంటివండి. సో ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల భారతదేశంలో ఉన్న యువత మన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. సో ఇవి యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. సో దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలని చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే మనకి జూన్ 26న అంతర్జాతీయ మనకి తెలుగులో చెప్పాలంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి అంటామండి. సో ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని ఎగ్జామ్లో అడిగితే జూన్ 26 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే దీనిని 1987లో అండి. సో మనకి 1987లో UNGA యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే ఈ యొక్క జనరల్ అసెంబ్లీ వాళ్ళు తీర్మానం చేయటం జరిగింది. ప్రతి సంవత్సరము జూన్ 26వ తారీఖున ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని చేపట్టాలి అని చెప్పేసి 1987లో డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి జూన్ 26న దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో దీంట్లో భాగంగా దీని థీమ్ చూసినట్లయితే అంటే దీని యొక్క ఇతివృత్తం చూసినట్లయితే 2023కి సంబంధించి దీని యొక్క ఇతివృత్తం చూస్తే సో మనకి పీపుల్ ఫస్ట్ స్టాప్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, స్ట్రెంగ్తెన్ ప్రివెన్షన్ అని చెప్పేసి దీని యొక్క థీమ్గా ఉందండి. అంటే జనరల్గా ఏదైతే మనకి ప్రజలే ముందు సో వాళ్ళని ఎటువంటి క్రిటిసైజ్ చేయవద్దు, సో దాన్ని ఏదైతే యొక్క ఆ డ్రగ్స్ తీసుకుంటారో దాన్ని ఆపుదాం అనే ఉద్దేశంతో దీని థీమ్ ఉంది. సో జనరల్గా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే డేస్కి సంబంధించిన థీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. సో తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. సో అందువల్ల ఇంగ్లీషే గుర్తుంచుకోండి. సో ఇంత మనం గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి కొన్ని చూడగానే గుర్తుపట్టాలండి. అంటే చూడగానే ఇది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన థీమ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా కొన్ని అలా గుర్తుంచుకోవాలి, కొన్ని చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. ఇంత లెంతీగా ఎప్పుడైనా థీమ్స్ ఉన్నప్పుడు మీకు గుర్తుండే విధంగా గుర్తుంచుకోండి. ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అని రావాలని చెప్పేసి, స్టిగ్మా డిస్క్రిమినేషన్ అని చెప్పేసి, లాస్ట్లో ప్రివెన్షన్ అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. సో మీకు చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో 1987 నుంచి ఈ యొక్క డేని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. డేట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశాన్ని 2047 కల్లా అండి. సో మనకి 2047 కల్లా డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అంటే 2047 కల్లా మన భారతదేశం నుంచి పూర్తిగా ఈ యొక్క మాదక ద్రవ్యాలను పూర్తిగా తరిమివేయాలి, అంటే వీటి యొక్క ఉపయోగం అనేది ఉండకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ఏ సంవత్సరాన్ని అంటే 2047. అదేవిధంగా 2047 అనగానే ప్రజెంట్ మన భారతదేశము డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి టార్గెట్గా పెట్టుకున్నారు. సో 2047 అంటే భారతదేశానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 లక్ష్యాలు ఉన్నాయి. ఆ 2 లక్ష్యాల్లో 1 లక్ష్యం వచ్చేసరికి డ్రగ్ ఫ్రీ ఇండియాని చేయాలి, మరొక లక్ష్యం వచ్చేసరికి ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోవాలి 2047 కల్లా అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి వీళ్ళు ధ్వస్త్ అనే ఒక ఆపరేషన్ని చేపట్టడం జరిగిందండి. సో మనము ధ్వస్త్ అని చెప్పేసి అంటాము. సో మనకి ధ్వస్త్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ధ్వస్త్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మన ఇండియాలో ఏవైతే మనకి యొక్క మాదక ద్రవ్యాల ముఠా కానివ్వండి, అదేవిధంగా గ్యాంగ్స్టర్లు కానివ్వండి, అదేవిధంగా తీవ్రవాదులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళని వేరిపారేయటం కోసం, అంటే ఇలాంటి మూలాలు ఎక్కడున్నాయి ఏంటి గుర్తించి వాటిని నిర్వీర్యం చేయటం కోసము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇటీవల కాలంలో ఆపరేషన్ ధ్వస్త్ అని చెప్పేసి చేపట్టడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం మొత్తం ఓవరాల్గా ఎన్ని పాయింట్లు కవర్ చేయాలి అంటే సో ఏదైతే మనకి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 26న. సో అదేవిధంగా దీన్ని ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1987 నుంచి. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే పీపుల్ ఫస్ట్ ఫర్ స్టాప్ స్టిగ్మా డిస్క్రిమినేషన్ స్ట్రెంగ్తెన్ ప్రివెన్షన్. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. 2047 అంటే ఒకటి వచ్చేసరికి ఏవైతే యొక్క మాదక ద్రవ్యాలు ఉంటాయో ఈ డ్రగ్స్ని భారతదేశం నుంచి పూర్తిగా తరిమేయాలంటే
టార్గెట్ ఒకటి, ఇండియా అనేది ప్రజెంట్ డెవలపింగ్ నుంచి డెవలప్ అవడానికి టార్గెట్ ఒకటి. సో దీంతో పాటుగా ఆపరేషన్ ధ్వస్త్ కూడా గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే ఎన్ఐఏ వాళ్ళు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని చేపట్టడం జరిగింది. ఏవైతే మాదక ద్రవ్యాల ముఠా కానివ్వండి, తీవ్రవాదులు కానివ్వండి, ఉగ్రవాదులు కానివ్వండి, గ్యాంగ్స్టర్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళని భారతదేశం నుంచి గుర్తించి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఆ వ్యవస్థల్ని సో ఈ యొక్క ఆపరేషన్ ధ్వస్త్ తీసుకురావడం జరిగిందనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి భారత్ ఈజిప్టుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్ పర్యటనలో ఉండటం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అండి. సో అంటే 24 మధ్యాహ్నం దాకా అనమాట. అంటే 21, 22, 23. సో ఈ 3 days అమెరికా పర్యటనలో ఉన్నారు. సో 24వ తారీఖు ఆయన ఈజిప్ట్ బయలుదేరటం జరిగిందండి. సో 24, 25. సో ఈ 2 రోజులు ఏదైతే మన భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్ పర్యటన వెళ్ళడం జరిగింది. సో ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ఈజిప్ట్ పిఎం అండి, ప్రెసిడెంట్ కాదు, ఈజిప్ట్ పిఎం ఎవరైతే ఇతను నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. అతని పేరే ఈజిప్ట్ ప్రధానమంత్రి మొస్తఫ్ మడ్బాలే. ఆయన పేరు గుర్తుంచుకోండి. పిఎం నేను అన్నది ప్రెసిడెంట్ కాదండి, ప్రెసిడెంట్ వేరు. అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి అని చెప్పేసి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన వచ్చేసరికి పిఎంగా ఉన్నారు మొస్తఫా మడ్బాలే గారండి. సో ఈయన ఏదైతే ఈ యొక్క ప్రధాన నరేంద్ర మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే ఒక పురస్కారాన్ని కూడా బహుకరించడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ గారికి ఇటీవల కాలంలో మొత్తం 13 దేశాల వరకు వాళ్ళ దేశంలో ఉన్న అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేయడం జరిగిందండి. లైక్ మనం చూసినట్లయితే మన ఇండియాలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే మనం భారతరత్న అవార్డు అని చెప్తాం. ఆ అవార్డుకి ఈక్వల్గా ఉన్నటువంటి అవార్డ్స్ ఆయా దేశాలలో ఇట్లా మొత్తం 13 తీసుకున్నారు. సో 13వదిగా మనకి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే ఒక పురస్కారాన్ని ఈజిప్ట్ కంట్రీ వాళ్ళు నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. మోడీ గారి పర్యటనలో భాగంగా రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ పురస్కారాల మీద ఖచ్చితంగా మనకి 1 or 2 బిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం 13 అవార్డ్స్ తీసుకున్నారు కాబట్టి అవేంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఈజిప్ట్ పర్యటనలో భాగంగా జరిగినటువంటి కొన్ని విషయాలను గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏదైతే మనకి ఈ యొక్క ఈజిప్ట్ అమెరికా పర్యటన తర్వాత నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్లో కాలు పెట్టడం జరిగింది. ఈజిప్ట్ రాజధాని కైరో. సో అక్కడ కాలు పెట్టడం జరిగింది. అయితే ఈయన నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్లో సో మనకి జూన్ 24, 25 ఈ 2 డేస్న ఆయన యొక్క పర్యటన సాగింది. అయితే దీంట్లో భాగంగా ఏదైతే మన భారతదేశం నుంచి 26 సంవత్సరాల తరువాత మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రధాని ఈజిప్ట్లో పర్యటించడం ఇదే మొట్టమొదటిసారి. అంటే ఈ 26 సంవత్సరాలలో భారతదేశం నుంచి ఒక్క ప్రధాని కానీ ఎవ్వరు ఒక ప్రధాని సందర్శించిన సందర్భాలు లేవు. ఆఫ్టర్ 26 years తర్వాత నరేంద్ర మోడీ విజిటెడ్ ఈజిప్ట్. సో అదేవిధంగా ఈజిప్టులో భారత రాయబారి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. సో అతని పేరు వచ్చేసరికి అజిత్ గుప్తే. ఎవరండి ఆయన పేరు? అజిత్ గుప్తే. ఎందుకు మామూలుగా అయితే ఈజిప్ట్లో భారత రాయబారి మనం చదువుకోమండి. నరేంద్ర మోదీ గారు అక్కడ పర్యటన చేశారు కాబట్టి ఖచ్చితంగా మనము ఈజిప్టులో మన భారతదేశానికి సంబంధించిన రాయబారి ఎవరు అంటే అజిత్ గుప్తే అని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో దీంతో పాటుగా మరి భారత్లోని దావూదీ బోహ్రా అని చెప్పేసి ఒక తెగ ఉంటుందండి. మన భారతదేశంలో దావూదీ బోహ్రా అనే ఒక తెగ ఉంటుందండి, ఒక ముస్లిం తెగ. సో వీళ్ళ యొక్క ఆనవాళ్ళు అనేవి సో ఈజిప్ట్ ఆనవాళ్ళు, అంటే ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి తెగ. సో మన భారతదేశంలో వచ్చి సెటిల్ అయ్యారు అని చెప్పేసి వీళ్ళని కూడా నరేంద్ర మోదీ గారు మీట్ అయ్యారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో అందువల్ల ఈ యొక్క దావూదీ బోహ్రా తెగ ఏ దేశంలో ఉంది అని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో మన భారతదేశంలో ఉంది, అట్ ద సేమ్ టైం ఈజిప్ట్లో కూడా ఉంది. అదేవిధంగా మనకి ఫమీద్ వంశస్థులు ఎవరైతే ఈ యొక్క ఫమీద్ వంశస్థులు స్థాపించినటువంటి అంటే ప్రారంభించినటువంటి ఒక మసీద్ అండి, దాని పేరు అల్ హకీమ్. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ మసీదును ఏ దేశంలో ఉందని కూడా అడగొచ్చు. నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ఈజిప్ట్ దేశంలో 11వ శతాబ్దంలో ఈజిప్టును పరిపాలిస్తున్నటువంటి రాజవంశము ఫమీద్ వంశం
వంశస్థులండి ఈ యొక్క ఆల్ హకీమ్ అనే ఒక మసీదుని నిర్మించడం జరిగింది. సో దాన్ని నరేంద్ర మోదీ గారు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈజిప్ట్ యొక్క పాపులేషన్ అండి, మరి వాళ్ళ యొక్క టోటల్ పాపులేషన్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 105 మిలియన్ అండి వాళ్ళ యొక్క పాపులేషన్. అదేవిధంగా వాళ్ళ యొక్క ఎకానమీ చూసినట్లయితే $378 బిలియన్ ఉందండి. $378 బిలియన్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈజిప్ట్కి ఇండియా ఎన్నవ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది, బిజినెస్ పార్ట్నర్గా అంటే 6th ట్రేడింగ్ పార్ట్నర్గా ఉందనే పాయింట్ ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంటే ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఏంటి అంటే మన భారతదేశము ఈజిప్టులో పెట్టుబడులు అండి, అంటే ఆ పెట్టుబడులు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంతో ఏ దేశం ఎక్కువగా బిజినెస్ జరుపుతుంది, ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అమెరికా అండి. అమెరికా తర్వాత చైనా. అంటే ఈ యొక్క బిజినెస్ చేసే విషయంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానివ్వండి, ఇలా ఎక్కువగా ఏ దేశంతో మనకి వర్తకం ఎక్కువగా జరుగుతుందంటే ప్రజెంట్ అమెరికా, తర్వాత చైనా. అట్లా మనము ఈజిప్టులో మనం ఎన్నో ప్లేస్లో ఉన్నాము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో కానివ్వండి ట్రేడింగ్ పార్ట్నర్గా అంటే 6వ ప్లేస్లో ఉన్నాము. సో 6th ప్లేస్లో ఉన్నామండి. అట్లా మనము $3.15 బిలియన్ మనం పెట్టుబడులుగా పెట్టాం. ఎక్కడ ఈజిప్ట్లో పెట్టుబడులు పెట్టాం. అలా పెట్టుబడులు పెట్టడం వల్ల మనము 6వ అతిపెద్ద పార్ట్నర్గా మనం ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం మరి ఈజిప్ట్ మనకి ఎన్నో పార్ట్నర్గా ఉంటుంది అంటే మరి ఈజిప్ట్కి సంబంధించిన కంపెనీస్ మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, పెట్టుబడులు పెట్టడంలో ఈజిప్ట్ మనకి 38వ స్థానంలో ఉంది. అంటే ఫస్ట్ అమెరికా అని చెప్పుకున్నాం కదా, సెకండ్ చైనా అని చెప్పుకున్నాం కదా. సో ఇలా ఈజిప్ట్ ఇండియాకి 38వ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. వాళ్ళు $37 మిలియన్ మాత్రమేనండి. $37 37. మనం చూడండి 3.1 బిలియన్ వాళ్ళు ఎక్కడ మనం పెట్టింది, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు 37 మిలియనే. సో అందువల్ల మనకి ట్రేడింగ్ పార్ట్నర్గా ఈజిప్ట్ 38వ స్థానంలో ఉంది. మనం చూసినట్లయితే వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గత ప్రీవియస్ పేపర్లో ఏదైనా విజిట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఈజిప్ట్ పిఎం అండి, మీకు ఇందాక చెప్పాము మొస్తాషా మడ్బాలే అని చెప్పేసి ఈయన పిఎంగా ఉండటం జరిగింది. సో అదేవిధంగా మనం ప్రెసిడెంట్ చూసినట్లయితే ఏదైతే మనకి అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండటం జరిగిందండి. ఇతనే లాస్ట్ టైం మనకి గణతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా ఈ యొక్క ఈజిప్ట్ పిఎంని మనం ఇన్వైట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మీరు అందరూ చదువుకునే ఉన్నారు. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే ఏదైతే మనకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనే ఒక పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 13వ పురస్కారం. అంటే నరేంద్ర మోదీ గారు 2019లో పిఎం అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలను తీసుకోవటం. ఇవి కాకుండా చిన్న చితకై కూడా వచ్చినాయిలండి. సో ఇట్లా చూస్తే మనకి లతా మంగేష్కర్ అవార్డులు అని చెప్పేసి సో ఇలాంటివి వచ్చినాయండి, UN ఎర్త్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవి కూడా వచ్చినాయి. ఇవి కాకుండా ఆ దేశానికి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ హానర్స్ అనమాట. అంటే మన భారతదేశానికి సంబంధించి భారత రత్నతో ఈక్వల్ అన్నమాట. అలాంటి 13 తీసుకున్నారు. రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఈ క్రింద ఏ అవార్డు నరేంద్ర మోదీ గారికి రాలేదు అని అడగొచ్చు, లేదా పలానా అవార్డు ఇచ్చి ఏ దేశం వాళ్ళు నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు అని చెప్పేసి అడగవచ్చు, లేదా కొన్ని అవార్డ్స్ ఇటు కంట్రీస్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగొచ్చు. అంటే నరేంద్ర మోదీ గారు ఏ దేశం నుంచి ఏ అవార్డు తీసుకున్నారో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే ఇంత అనలిటికల్గా మనం చదువుకొని సో ఖచ్చితంగా ఇలా చదువుకున్నప్పుడే మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో మరి ఇది 13వ అవార్డు అన్నాం కదా, మిగతా 12 అవార్డ్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఇది మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారికి ఇక్కడ మనం చూసినట్లయితే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు అని చెప్పేసి ఈ అవార్డు పపువా న్యూ గినియా అండి. ఇటీవల కాలంలో పపువా న్యూ గినియా సో మనకి లాస్ట్ మంత్ మేలో అండి 2023 మేలో సో నరేంద్ర మోదీ గారికి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహా అనే ఒక అవార్డుని ప్రదానం చేయడం జరిగిందండి. సో ఇతను రీసెంట్గా పపువా న్యూ గినియాకి నరేంద్ర మోదీ వెళ్ళాడండి. సో అక్కడికి వెళ్ళడం వల్ల ఏదైతే ఈ యొక్క పపువా న్యూ గినియాకి సంబంధించి నరేంద్ర మోదీ గారి యొక్క విశేష సేవలు గాను సో ఈ యొక్క పపువా గునియా వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని చెప్పేసి సో ఈ పపువా గునియా ఫిజీ అండి. అంటే జనరల్గా మనకి G7 సమావేశం జరిగిందండి. G7 సమావేశం హిరోషిమా నాగసాకి అంటే జనరల్ హిరోషిమా అండి జపాన్లో జరిగింది. సో ఆ G7 అయిపోయిన తర్వాత నరేంద్ర మోదీ గారు పపువా న్యూ గినియా వెళ్ళారండి. సో వెళ్ళినప్పుడు ఎక్కడ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు అనే అవార్డును బహుకరించారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఈ యొక్క పపువా న్యూ గినియా తరువాత నరేంద్ర మోదీ గారు
నెక్స్ట్ డే ఫిజీ దేశం వెళ్ళాడండి. సో ఫిజీ దేశంలో ఫిజీకి సంబంధించి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనే ఒక అవార్డుని కూడా సో మే మంత్లోనే 2023లోనే వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది. సో ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మొత్తం 14 దేశాల కూటమి. సో దాంట్లో కీలకమైన పాత్ర నరేంద్ర మోదీ గారు పోషిస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సో మనకి ఫిజీ అనే అవార్డు ఫిజీ కంట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యబాకల్ అవార్డు అని చెప్పేసి ఇది కూడా పపా న్యూగినియా అని ఇవ్వడం జరిగిందండి. సో మనకి పపువా న్యూగినియా అని ఇవ్వడం జరిగింది 2023లో. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్సో అని చెప్పేసి భూటాన్ యొక్క హైయెస్ట్ పౌర పురస్కారం అండి. ఇది 2021లో నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది నరేంద్ర మోదీ గారి పర్యటనలో భాగంగా. అదేవిధంగా లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి 2020లో నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనెసాన్స్ అని చెప్పేసి ఈ అవార్డు బహ్రైన్ దేశం 2019లో నరేంద్ర మోదీ గారు విజిట్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిఫాన్ ఇజుద్దీన్ అని చెప్పేసి ఇది మాల్దీవ్ కంట్రీస్ ఉందండి 2019లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అని చెప్పేసి రష్యా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది 2019లో నరేంద్ర మోదీ గారికి. చూడగానే ఎస్ ఇది బహ్రెయిన్ అని, ఎస్ ఇది మాల్దీవ్స్ అని, ఎస్ ఇది యుఏఈ అని చెప్పేసి అలా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 8 అవార్డ్స్ వచ్చినాయండి. నెక్స్ట్ చూస్తే ఆర్డర్ ఆఫ్ ది జాయద్ అవార్డు అని చెప్పేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు 2019లో ఇచ్చారు. సో అదేవిధంగా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అని చెప్పేసి పాలస్తీనా కంట్రీ 2018లో వాళ్ళ యొక్క హైయెస్ట్ అవార్డుని ఇవ్వడం జరిగింది సివిలియన్ హానర్ని. అదేవిధంగా స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమనుల్లా ఖాన్ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ 2016లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ అని చెప్పేసి సో మనకి 2016లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇవన్నీ అండి. సో అంటే ఏ ఇయర్లో ఇచ్చారో కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇవి మొత్తం 12 ప్లస్ ఈ రోజు ఈజిప్ట్ వచ్చినటువంటిది ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఒకటి, మొత్తం 13 అవార్డ్స్ అనేవి నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. ఇవి కాకుండా యుఎన్ఓ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ది ఎర్త్ ఛాంపియన్ అని చెప్పేసి ఒక అవార్డు ఇస్తూ ఉంటారండి. 2018లో అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ గోల్ కీపర్ అని చెప్పేసి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు అని చెప్పేసి మిలిందా ఫౌండేషన్ అంటే బిల్ గేట్స్ వాళ్ళు ఏదైతే ఒక స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నరేంద్ర మోదీ గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఖచ్చితంగా వీడియోని 1-2 సార్లు పాస్ చేసుకొని ఈ అవార్డ్స్ మొత్తాన్ని కాపీ చేసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ ఈజిప్ట్ రిలేషన్స్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బుల్లి దేశంలో బోలెడు భాషలు అని చెప్పేసి ఉంటుందండి. ఈరోజు ప్రధానంగా ఏదైతే ఏ దేశంలో ఎక్కువగా భాషలు వాడుతూ ఉన్నారు, సో ఏ దేశంలో ఏ భాషలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి. ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశంలో ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారంటే పపువా న్యూగినియాలో మాట్లాడుతున్నారండి. సో మనకి ఏదైతే పపువా న్యూగినియా అనేది చాలా చిన్న దేశం అండి. సో అయినా సరే అక్కడ 840 భాషలు అనేవి వాడుకలో ఉన్నాయండి. ఆ దేశ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మనకి 453 భాషలతో 4వ స్థానంలో భారతదేశం ఉందని చెప్పేసి ఒక్క ఉత్తర కొరియాలోనే ఓన్లీ ఒకే ఒక భాష మాట్లాడుతున్నారండి. అది ఉత్తర కొరియన్ భాష, అదొక్కటే. మిగతా ఏ భాష మాట్లాడలేదు, అదొక్క భాష మాట్లాడుతున్నారు ఉత్తర కొరియా మొత్తం మీద కూడా. అదేవిధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా 6500 పైగా భాషల వాడుకలో ఉన్నట్లు అంచనా వేశారండి. సో దీంట్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ ఏదైతే మనకి పపువా న్యూగినియా ఉంటుందో సో ఈ పపువా న్యూగినియాలో 840 భాషలు అత్యధికంగా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల మనల్ని ఏ దేశాలు అత్యధిక భాషలు మాట్లాడుతున్నటువంటి దేశాలు గుర్తించండి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే మనం ఖచ్చితంగా ఫస్ట్ పపువా న్యూగినియా 840 భాషలు మాట్లాడుతున్నారు. ఇండోనేషియా సెకండ్ అండి, 710 భాషలు మాట్లాడుతున్నారు ఇండోనేషియాలో. ఆ తర్వాత మనకి నైజీరియాలో 524 భాషలు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మన భారతదేశంలో 453 భాషలు మాట్లాడుతున్నారు. మనం 4వ స్థానంలో ఉన్నాం. ఆ తర్వాత 5వ స్థానంలో అమెరికా ఉన్నారు, 335 భాషలు అమెరికాలో మాట్లాడుతూ ఉన్నారు. సో అదేవిధంగా మరి భాషల పరంగా తీసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశాల సంఖ్య 67 దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి, 67 దేశాలలో. సో అదేవిధంగా అంటే మాట్లాడటం అంటే ఎక్కువగా మెజారిటీగా ఎక్కువగా ఇంగ్లీష్ అండి. తర్వాత వచ్చేసరికి ఫ్రెంచ్ 29 దేశాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత అరబ్ 27 దేశాల్లో మాట్లాడుతున్నారు. సో భాషల పరంగా తీసుకుంటే ప్రపంచంలో ఎక్కువగా ఏ భాషలు అంటే ఫస్ట్ ఇంగ్లీష్, సెకండ్
ఫ్రెంచ్, థర్డ్ అరబిక్. సో కంట్రీస్ పరంగా తీసుకున్నట్టయితే ఎక్కువ భాషలు అయితే పపువా న్యూగినియా, ఇండోనేషియా, నైజీరియా, భారత్, అమెరికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 75 గ్రామాలకు స్వతంత్ర యోధుల పేర్లు అని చెప్పేసి త్రిపుర మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి త్రిపుర క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అగర్తాలా అండి. సో త్రిపుర సీఎం అండి 13వ సీఎం వచ్చేసరికి మానిక్ సాహా అని చెప్పేసి, సో మానిక్ సాహా అని చెప్పేసి ఉన్నారండి. ఈయన ఏం చెప్పారు అంటే ఏవైతే మనకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో అండి, సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో దగ్గర 8 జిల్లాలకు సంబంధించి 75 సరిహద్దు గ్రామాలకి పేర్లు మారుస్తున్నామని చెప్పేసి, స్వతంత్ర సంగ్రామంలో అంటే మనకి ఇండిపెండెన్స్ అప్పుడు ఎవరైతే ప్రాణాలను అర్పించారో వాళ్ళని గుర్తించి వాళ్ళ పేర్లని ఆయా గ్రామాలకు పెడతాము అని చెప్పేసి త్రిపుర సీఎం గారు మానిక్ సాహా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఆయన గుర్తుంచుకోండి, త్రిపురకి ఎన్నో సీఎం, 13వ సీఎం. త్రిపుర క్యాపిటల్ వచ్చేసరికి అగర్తాలా. సో మొత్తం ఎన్ని గ్రామాలకు? 75 గ్రామాలకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో వీటితో పాటుగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినం జనవరి 23 అండి. సో దాంట్లో భాగంగా 126వ జయంతి సందర్భంగా అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి 21 దీవులకి సో నేతాజీ ఏవైతే మనకి ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జనవరి 23 సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 21 దీవులకి ఏదైతే పరమవీర చక్ర ఈ యొక్క అవార్డులు తీసుకున్న గ్రహీతలు ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు పెడుతున్నాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 21 దీవుల్లోని ఒక దీవి ఒక రాస్ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ రాస్ ఐలాండ్లోనే ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా పెడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగిందనే పాయింట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇదే విధంగా ఏమైనా గ్రామాలకు పేర్లు మార్చినా సరే ఇలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. గ్రామాలు అనగానే మనం ఇటీవల కాలంలో మొతేరా గ్రామము 24/7 సోలార్ పవర్డ్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. మొతేరా సగసాహి అని చెప్పేసి మనకి ఒడిశాలో ఒక గ్రామం ఉంటుందండి. ఆ తర్వాత భారతదేశంలో సెకండ్ 24/7 సోలార్ పవర్డ్ గ్రామంగా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసినట్లయితే సాదీవారా గ్రామం అండి. సో ఆడ ఏదైతే మనకి ప్లాస్టిక్ ఇస్తే సో మనకి ఒక ప్లాస్టిక్ ఇస్తే అక్కడ గోల్డ్ కాయిన్ ఇస్తారని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇలాంటివి గ్రామాలు ఏమైనా వార్తల్లోకి వస్తే మనం ఖచ్చితంగా అవేంటో మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో ఏదైతే మనకి కేరళకు సంబంధించి పొల్లంపార అనే గ్రామం వార్తల్లోకి రావడం జరిగిందండి. ఈ పొల్లంపార చూసినట్లయితే ఫస్ట్ డిజిటల్ గ్రామ లిటరసీగా అంటే డిజిటల్ లిటరసీగా గ్రామ పంచాయతీగా వార్తల్లోకి రావడం జరిగిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు. సో దీనికి సంబంధించి 75 గ్రామాలు అనగా మీకు త్రిపుర గుర్తు రావాలి. 21 దీవులు అనగానే అండమాన్ నికోబార్ ఎవరైతే మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను నీకు స్వతంత్రం తెస్తానని చెప్పిన వ్యక్తి, జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి, ద ఇండియన్ స్ట్రగుల్ అనే ఒక బుక్ రచించిన వ్యక్తి. సో మీ అందరికీ తెలిసిందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒడిశాలో పుట్టడం జరిగింది ఆయన. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిండ మార్పిడి విధానంలో సాహిహల్ దూడ జననం. సో ఇదే మనము సరోగసి అని చెప్పేసి అంటామండి. అంటే కృత్రిమంగా సో ఇలాంటి కృత్రిమంగా గర్భాధారణ చేసి పిల్లలను పుట్టించడం. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సో ఏదైతే మనకి సాహిల్ అనే ఒక దూడని ఆర్టిఫిషియల్గా పుట్టించడం జరిగిందండి. ఎందుకు సార్ అంటే ఏదైతే దేశవాళీగా ఇలాంటి ఆవులు అనేవి అంతరించిపోతూ ఉన్నాయండి. సో అంటే మనకి శ్రీవారికి పాలాభిషేకం కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇవన్నీ ఆవుల ద్వారా వచ్చినవి మాత్రమే ఉపయోగించాలి. సో ఆవులు షార్టేజ్ అవుతున్నాయి కాబట్టి అంటే ఎక్కువగా వాటి పాపులేషన్ లేవు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఏదైతే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి తీతేది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ప్రయోగం సఫలమైంది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దేశవాళీ గోజాతిని వృద్ధిపరిచే క్రమంలో వీళ్ళు పిండ మార్పిడి అంటే సరోగసి అని చెప్పేసి ఈ విధానంలో ఒంగోలు ఆవుకు సాహిల్ జాతి దూడ సో జన్మించింది అని చెప్పేసి దాని పేరు గుర్తుంచుకోండి, సాహివాల్ అని చెప్పేసి. సో ఒక జాతి దూడ పుట్టిందని చెప్పేసి సో రానున్న 5 సంవత్సరాల్లో 324 రకాలైనటువంటి ఇలాంటివండి ఏవైతే మనకి సాహివాల్ జాతి ఉంటుందో ఇలాంటి వాటిని మేము ఆర్టిఫిషియల్గా సృష్టిస్తామని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడం జరిగింది. దాని పేరు గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సరోగసి విధానంలో ఒక ఒంగోలు ఆవు జాతికి సంబంధించిన ఒక దూడని సో ఆర్టిఫిషియల్గా పుట్టించారు కదా, దాని పేరేంటి అని చెప్పేసి అడుగుతారు. మనం సాహివాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో అలకరాజు తొలిసారి అని చెప్పేసి అలకరాజు మరోసారి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందేనండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ కంప్లీట్ అయింది, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ వింబుల్డన్ జరగాలి. ఆ వింబుల్డన్ జరగడానికి ముందు ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటుందండి, అదే మనకి క్వీన్ క్లబ్ ఛాంపియన్షిప్. ఈ యొక్క క్వీన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ని విన్ అయింది ఎవరు అంటే మనకి అల్కరాజ్ అండి, స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఎవరి మీద ఇతను విన్ అయ్యాడంటే ఆస్ట్రేలియాకి సంబంధించి అలెక్స్ డి
డి మినౌర్ అనే వ్యక్తి మీద గెలుపొందడం జరిగింది. సో గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరు, వాళ్ళ కంట్రీస్ ఎవరు గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. మనం ఖచ్చితంగా ఆస్ట్రేలియా కానివ్వండి, సో జోకోవిక్కే విన్ అవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఏదైతే ఆస్ట్రేలియా ఓపెన్ మన ఫ్రెంచ్ ఓపెన్ అయిందో, సో అది కూడా జోకోవిక్ గారే విన్ అవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. గోల్ఫర్ దీక్షా ఖాతాలో యూరోపియన్ టూర్ టైటిల్ అని చెప్పేసి భారత గోల్ఫర్ అండి. సో మనకి దీక్షా డాగర్ అండి. సో ఇటీవల కాలంలో మనం స్పోర్ట్స్ బిట్లో చూస్తున్నట్లయితే ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి ఇతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతున్నారండి. సో అలాంటి బిట్స్ ఎక్కడి నుంచి సార్ వస్తున్నాయంటే ఇలాంటి వాటి నుంచి పిక్ చేసుకుంటూ ఉన్నాడండి ఎగ్జామినర్. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చూసామండి. సో భవానీ అని చెప్పేసి ఒక ఆమె ఏదైతే మనకి కత్తి యుద్ధం ఫెన్సింగ్లో వార్తల్లోకి రావడం జరిగింది, ఆ పేరు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక గోల్ఫర్ అండి, దీక్షా డాగర్. సో ఈమె హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈమె యూరోపియన్ టూర్లో సో చెక్ లేడీస్ ఓపెన్ టోర్నీ అని చెప్పేసి ఇది ఒక గోల్ఫ్ టోర్నీ అండి. సో దీంట్లో విన్ అవటం జరిగింది. సో ఎవరైతే మనకి థాయిలాండ్కి సంబంధించి ఇది చెక్ రిపబ్లిక్లో జరిగిందండి. సో మనకి థాయిలాండ్ గోల్ఫర్ త్రిచట్ చింగ్లాబ్ను ఓడించిందండి. సో ఇలాంటి పేర్లు గుర్తుంచుకోవడమే కష్టమే. సో ఓడిపోయింది ఎవరు అంటే త్రిచట్ చింగ్లాబ్ అనే ఆమెను ఓడించి మన దీక్షా డాగర్ గారు విన్ అవటం జరిగింది. సో ఇవి బాగా గుర్తుంచుకోండి. ఇలాంటి మ్యాచెస్ ఎప్పుడైనా ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు, వాళ్ళ కంట్రీస్ ఏంటి, ఎక్కడ జరిగింది. సో ఇంకొకసారి చూద్దాం. సో ఈ యొక్క దీక్షా డాగర్ మన భారతదేశానికి సంబంధించి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో ఈ యొక్క టోర్నీ ఎక్కడ జరిగింది, చెక్ రిపబ్లిక్లో జరిగింది. ఎవరు ఓడిపోయారు, సో మనకి త్రిచట్ చింగ్లాబ్. ఈమె ఏ దేశానికి సంబంధించిన ఆమె, థాయిలాండ్. గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇటీవల మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ T20 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది అంటున్నాడు. సో దీనికి సంబంధించిన సరైన సమాధానం సో మనకి ఇండియా అండి. సో మనకి ఇండియా అనేది విన్ అవడం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అంటే మనం ఏవైతే ఈ వీడియోస్తో పాటుగా మనము PDF రూపంలో మీకు యూట్యూబ్తో పాటుగా సో మనకి టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫ్రీగా అండి. సో మేము సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా మీకు ఫ్రీగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.